రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహిస్తారు. ఈ కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశం, రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతిపై చర్చించే అవకాశం ఉంది. ఇటీవల మంత్రుల మధ్య నెలకొన్న వివాదాల గురించి కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల అంశాన్ని కూడా కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. దీంట్లో పలు కీలక అంశాలు చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి తెలుసుకుని. శ్రీనివాస్, చెప్పండి, రేపు కేబినెట్ సమావేశంలో ప్రధానంగా ఏ అంశాల గురించి చర్చించే అవకాశం కనిపిస్తుంది? రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కూడా ఈ సమావేశం జరుగుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా కొన్ని కీలక అంశాలపై కూడా ఈ కేబినెట్ లో చర్చకు రానున్నాయని చెప్పాలి. ఏదో బీసీ రిజర్వేషన్ అంశం, ఇప్పటికే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన స్టే పై కూడా సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం వేసింది. సో దాని మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఒకవేళ సుప్రీంకోర్టులో కూడా ఏదైతే ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశంలో చిక్కు ఎదురైతే ఏ విధంగా స్థానిక సంస్థలకు వెళ్లాలనే అంశాలపై కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఒకవేళ పార్టీ పరంగా వెళ్తే ఏ విధంగా ఉంటుంది, 42% పార్టీ పరంగా వెళ్లి బీసీలకు రిజర్వేషన్లు కల్పించా అనే అంశాలపై కూడా చర్చ జరుగుతుంది. మరోవైపు లేదంటే ఏదైతే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు కాబట్టి హైకోర్టు మార్గదర్శకాల ప్రకారం పాత పద్ధతిలో వెళ్లాలనే అంశాలపై కూడా చర్చ జరుగుతుంది. ఇంకోవైపు ఎస్ఎల్బీసీ టెండర్లకు సంబంధించిన పనులు ప్రారంభం అయితే ప్రాజెక్టులకు సంబంధించిన అంశాల విషయానికి వస్తే ఎస్ఎల్బీసీ టెండర్ల ప్రారంభం కావచ్చు. అదేవిధంగా పోలవరం బనకచెర్ల ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన ఏదైతే ఈ ప్రధాన ఇష్యూ ఏదైతుందో పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించిన అంశంపై కూడా సమావేశంలో కేబినెట్ లో చర్చకు రానుంది అని చెప్పచ్చు. మరోవైపు ఏదైతే అన్నారం మేడిగడ్డ సింధులుగాకు సంబంధించి పనులు ప్రారంభం అంటే పునరుద్ధరణకు సంబంధించిన అంశంపై కూడా చర్చ జరుగుతుందని చెప్పాలి. సో ఈ క్రమంలో కూడా ఈ మరోవైపు బిగ్ వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం బిగ్ వర్కర్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. సో ఆ బిగ్ వర్కర్లకు సంబంధించిన అంశాలపై కూడా కేబినెట్ లో సంబంధించి నిర్ణయం తీసుకుంటారని చెప్పొచ్చు. సో ఈ క్రమంలో కూడా ఈ అన్ని అంశాలపై కూడా చర్చకు వస్తుంది. ఇంకోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి సంబంధించిన అంశాలపై కూడా చర్చకు వస్తుందని చెప్పొచ్చు. దీంతో పాటు కీలకంగా అంశం ఏంటంటే మంత్రుల మధ్య ఉన్నటువంటి వివాదాలకు సంబంధించి ఇటీవల కాలంలో మంత్రుల మధ్య ఉన్నటువంటి వివాదాలు హైకమాండ్ కు ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతున్న నేపథ్యంలో కూడా ఈ వివాదాలకు సంబంధించిన అంశంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే సీరియస్ అయ్యారు. పార్టీ పరంగా ఇన్ఛార్జి మీనాక్షి కూడా ఫోన్ వారికి క్లాస్ దిగినట్టు కూడా సమాచారం. ఈ క్రమంలో కూడా వీటిపై ప్రధానంగా కేబినెట్ అయితే చర్చకు వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. బోనా. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.